సవాళ్లు ప్రతి సవాళ్లు ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న రాజకీయ రణరంగంలో ఇవి రొటీన్గా మారిపోయాయి. ప్రతిరోజు మైక్ పట్టుకోగానే చాలామంది చాలా సవాళ్లు విసురుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు సవాళ్ల ఎపిసోడ్ అన్నిటికంటే కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే కొన్ని అనుమానాలు వచ్చేలా ఉన్నాయి. ఇంతకీ రాజీనామా ఎపిసోడ్లో తెర ముందు జరుగుతుందేంటి, తెర వెనుక అసలు మతలబేంటి? రుణమాఫీ ఇప్పుడు ఇదే టాపిక్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు సవాల్ విసిరారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు. అంతేకాదు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానంటూ ముహూర్తం కూడా పెట్టారు. దీంతో బీఆర్ఎస్ డైలమాలో పడింది. ముందుకు వెళితే నొయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్నట్టుగా తయారైంది హరీష్ రావు పరిస్థితి. దీంతో తనలో ఉన్న ట్రబుల్ షూటర్ను నిద్రలేపినట్టున్నారు. తాను కూడా సిద్ధమంటూ ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అమరవీరుల స్తూపం వద్దకు చేరారు. రాజీనామా లేఖ అంటూ మీడియాకు చూపించారు. చలో సవాల్కు నేను కూడా రెడీ అంటూ ప్రకటించారు. కానీ ఇక్కడే ఒక మెలిక పెట్టారు హరీష్ రావు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా, నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. రాజీనామా చేస్తున్నానని చెప్పారు, బాగుంది. కానీ సవాల్ చేసింది దేనిపై? రుణమాఫీపై. కానీ ఇప్పుడు అన్ని గ్యారంటీలు అమలు అంటూ ఓ మెలిక పెట్టారు. పోనీ రాజీనామా అయినా స్పీకర్ ఫార్మేట్లో చేశారంటే అది లేదు. పోనీ సవాల్ను పూర్తిగానే స్వీకరించారంటే అది లేదు. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ఏంటి? హరీష్ రావు అంటున్నాడు నిన్న, చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్కి సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాల్ను స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచిన, భూమి ఆకాశాలు తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. విన్నర్గా సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్. పార్టీ రద్దు గురించి హరీష్ రావు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదంతా చూస్తుంటే రాజీనామా అంశంపై కూడా రాజకీయం చేయాలని చూసినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. హరీష్ రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్లో ఎందుకు చేయలేదు? స్పీకర్ కార్యాలయంలో ఎందుకు సబ్మిట్ చేయలేదు? స్పీకర్ ఫార్మెట్లో ఇస్తే ఆమోదిస్తారని భయమా? బీఆర్ఎస్ మూసివేస్తారా అనే సవాల్కు ఎందుకు రిప్లై ఇవ్వలేదు? రాజీనామా అనేది పబ్లిసిటీ స్టంట్గా మార్చేశారా? సీఎం స్పష్టంగా సవాల్ చేసినా ఎందుకు డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు? ఇవి ఇప్పుడు హరీష్ రావుకి ఎదురవుతున్న ప్రశ్నలు. మరి ఆయన సమాధానం చెప్తారా లేదా చూడాలి. ఇవే ప్రశ్నలను సీఎం రేవంత్ రెడ్డి కూడా వేస్తున్నారు. ఇవాళ ఏమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చారు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. ఇవి సవాళ్లు ప్రతి సవాళ్లు. ఇప్పుడు ఒకసారి పాస్ట్లోకి వెళ్దాం. హామీల అమలుపై పోరాటాలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు తమ పాలనలో ఎన్ని హామీలను అమలు చేశారు, ఎన్ని రోజుల్లో చేశారో చూద్దాం. ఫస్ట్ దళితుడిని సీఎం చేస్తానన్నారు కేసీఆర్. ఆ హామీ ఏమైందో అందరికీ తెలుసు. 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, అది మర్చిపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ అంతంత మాత్రంగానే జరిగింది. ఇప్పటికీ చాలామంది ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇదే రుణమాఫీపై గతంలో కూడా బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని. కానీ అలా జరగలేదు. 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? పలు సామాజిక వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా? ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తామన్నారు, అయిందా? ఎస్సీ వర్గీకరణ విషయంలో బీఆర్ఎస్ ప్రయత్నించిందా? బీఆర్ఎస్ హయాంలో జరిగిన రుణమాఫీ కూడా 4.5 ఏళ్ల పాటు జరిగింది. ఇది
బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన హామీలు, జరిగిన అమలుకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్. వారి పాలనలో హామీల అమలుకు ఇంత టైం తీసుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఇలాంటి విమర్శలు, సవాళ్లు చేయడంపై కూడా ప్రజల్లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మాటకు మాట, లేఖకు లేఖ. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో వైఎస్ వారసుల వార్ ఓ స్పెషల్ టాపిక్. అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న డైలాగ్ వార్ కాస్త ఇప్పుడు లెటర్ వార్గా టర్న్ తీసుకుంది. సౌభాగ్యం రాసిన లెటర్కు వైఎస్ లక్ష్మి లెటర్తోనే కౌంటర్ ఇచ్చారు. ఇందుకీ లక్ష్మి లెటర్లో ఏముంది? ఈ వారసుల వార్ ఎంత దూరం వెళ్ళనుంది?